హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అని మన దగ్గర సామెత ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ ప్రావర్బ్ని విపరీతంగా వాడేస్తున్నారు. కాకపోతే కొద్దిపాటి మార్పులతోనే లేండి. కథ నిడివి పెరిగితే క్యారెక్టర్లు ఫస్ట్ పార్ట్లో పెద్దగా కనిపించకపోయినా జస్ట్ ఉండి లేనట్టున్నా పర్వాలేదన్నట్టే ఉంది మాట. కథ ఎక్కువైతే క్యారెక్టర్ల స్క్రీన్ స్పేస్ పల్చనవుతుందన్నది ఈ మధ్య రిపీటెడ్గా వినిపిస్తున్న మాట. దేవర సినిమా పార్ట్ 1లో నా పాత్ర గురించి పెద్దగా ఊహించకండి, తారక్తో ఓ పాట మాత్రం ఉంటుంది, నా క్యారెక్టర్ ఎక్కువగా సెకండ్ పార్ట్లోనే ఉంటుంది అంటూ విషయాన్ని చల్లగా చెప్పేశారు జాన్వీ కపూర్. అదేంటి, తంగం క్యారెక్టర్ గురించి తెగ ఊహించుకుంటున్నాం కదా అంటూ డీలా పడుతున్నారు ఫ్యాన్స్. మరికొందరైతే ఒక అడుగు వెనక్కేసి కల్కి సినిమాలో దిశా పాట్నీ రోల్ని గుర్తు చేసుకుంటున్నారు. కల్కి సినిమాలో దిశా పాట్నీకి కూడా చెప్పుకోదగ్గర రోల్ లేదు. జస్ట్ ఓ సీన్ కోసం, ఓ పాట కోసం ఆమెను తీసుకున్నట్టు అనిపించింది. ప్రభాస్ లేడీ లవ్గా కనిపించినా స్క్రీన్ మీద చెప్పుకోదగినంతసేపు దిశ క్యారెక్టర్ లేదు. సెకండ్ హాఫ్లో అయినా ఇంకాస్త నిడివి ఉంటుందో, లేకుంటే ఇలాగే 1-2 సీన్లతో సరిపెట్టుకుంటారో చూడాల్సిందే. ఆచార్యలో కాజల్ అగర్వాల్ పరిస్థితి మరీ దారుణం. ఆచార్య యూనిట్ లాహే లాహే లిరికల్ సాంగ్ని రిలీజ్ చేసినప్పుడు కాజల్ అందులో కనిపించారు. కానీ సినిమాలో ఫిట్ కావడం లేదంటూ ఎడిటింగ్లో ఆ పాత్ర పూర్తిగా తీసేశారు. ఇండియన్ 2 ఓపెనింగ్ ఫోటోల్లో కాజల్ కనిపించినా సినిమాలో మాత్రం కనిపించలేదు. ఇండియన్ 3లో కాజల్ కనిపిస్తారనే హింట్స్ ఇచ్చారు. అటు సిద్ధార్థ్ పక్కన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ కూడా పెద్దగా పోర్షన్ ఏమీ లేదు. సలార్ సినిమా ఓ రకంగా శృతి హాసన్ చుట్టూ తిరుగుతున్నట్టే ఉంటుంది. కానీ ఆమె రోల్ స్క్రీన్ మీద ఎంతోసేపు కనిపించదు. పార్ట్ 2లో అయినా పెంచుతారేమో చూడాలి. సెకండ్ హాఫ్లో చూసుకోవచ్చన్న ధీమాతోనే ఎక్కువగా రివీల్ చేస్తే కథను కొనసాగించడం కష్టమవుతుందనుకున్నారో ఏమో. హీరోయిన్ల క్యారెక్టర్లకు ఫస్ట్ పార్టుల్లో కత్తెర వేస్తున్నారు కెప్టెన్స్. టాలీవుడ్ షూటింగ్లతో కళకళ్లాడుతోంది. పెద్ద చిన్న తేడా లేకుండా హీరోలందరూ మేకప్ వేసుకొని బిజీగా కనిపిస్తున్నారు. స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటూ కెప్టెన్లు అటు ఇటు పరుగులు తీస్తున్నారు. ఇంతకీ ఏ హీరో ఏ సెట్లో ఉన్నారో చూద్దామా? మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా విశ్వంభర. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణలో జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం జైపూర్ ప్యాలెస్ లో ఉన్నారు. బాబీ కెప్టెన్సీలో అక్కడ షూటింగ్ చేస్తున్నారు. శర్వానంద్ సినిమాను శంషాబాద్ పరిసరాల్లో చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ షూటింగ్ కూడా అక్కడే జరుగుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. వరుణ్ తేజ్ మట్కా సినిమాను వైజాగ్ లో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ కరుణ్ కుమార్. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నారు విజయ్ దేవరకొండ. ఆయన హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్వయంభూ షూటింగ్ శంకర్పల్లిలో జరుగుతోంది. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న సరిపోదా శనివారం షూటింగ్ అమలాపురం పరిసరాల్లో జరుగుతోంది. ఆల్రెడీ ప్రమోషనల్ కంటెంట్ తో మెప్పిస్తున్నారు సరిపోదా శనివారం టీం. పని రాక్షసుడు అనే పేరుకు టాలీవుడ్ లో కేర్ ఆఫ్ ఎవరో తెలుసా? ప్రభాస్ ముద్దుగా మ్యాడ్ మ్యాన్ అని పిలుచుకునే డైరెక్టర్ ఎవరో తెలుసా? ఆర్గ్యూ చేయడం వేస్ట్. ఆయనకేం కావాలో అది ఇచ్చేసి వెళ్ళిపోదామని తారక్ అనుకునేది ఎవరి సెట్లోనో తెలుసా? ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటే మర్చిపోకుండా మోడర్న్ మాస్టర్స్ లో రాజమౌళి జర్నీని మిస్ కాకూడదు. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి RRR దాకా రాజమౌళి జర్నీ ఎలా సాగిందో తెలుగు ప్రేక్షకులకు తప్పక ఐడియా ఉంటుంది. ఓటమన్నది ఎరుగని డైరెక్టర్గా సిల్వర్ స్క్రీన్ మీద స్టాంప్ వేశారు డైరెక్టర్ రాజమౌళి. ఆయన గురించి చెప్పమంటే ఆయనతో పనిచేసిన వారు, పరిచయం ఉన్నవారు మాత్రమే కాదు, ప్రపంచ నలుమూలల నుంచి సినీ ప్రియులు సిద్ధమైపోతారు. బయటవారు ఎవరేం చెప్పినా రాజమౌళితో పనిచేయడంలో ఉన్న కష్టం గురించి ట్రైలర్లో కీరవాణి ఏం చెప్పారు, తారక్ ఎందుకు నవ్వారు అనే ఆసక్తి జనాల్లో బాగా క్రియేట్ అయింది. ప్రభాస్, చరణ్, కరణ్ జోహార్, రమా రాజమౌళి మనసులోని మాటలను వినాలంటే ఆగస్టు 2 వరకు ఆగాల్సిందే. కెప్టెన్ కుర్చీలో కూర్చుని ఆదేశాలివ్వడమే కాదు, స్పాట్లో నటుడిగా మారిపోయి ప్రతి ఆర్టిస్టుకి జక్కన్న సీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే తీరుకు ఫిదా అవుతున్నారు మోడ్రన్ మాస్టర్స్ ట్రైలర్ చూసినవారు. నా కథకు నేను బానిసను అని చెప్పే జక్కన్న తాను నమ్మిన సినిమాను సరిహద్దులు దాటించి ప్రపంచ యవనిక మీద తెలుగు చలనచిత్ర జెండాను రెపరెపలాడించిన తీరుకు ఈ ఎపిసోడ్ అద్దం పట్టాలన్నది అభిమానుల ఆకాంక్ష. బౌన్స్ బ్యాక్ కావడం అంటే ఏంటో సమంతని చూసి నేర్చుకోవాలని అంటున్నారు సినీ జనాలు. మొన్నటిదాకా 4 అడుగులు వెనక్కే వేసిన సమంత ఇప్పుడు 10 అడుగులు ముందుకు దూకడానికి సర్వం సిద్ధమంటున్నారు. వచ్చే నెల నుంచి షూటింగ్ వచ్చేస్తున్నా అంటూ అనౌన్స్ చేసిన ఆమె అంతకు మించిన ప్లాన్స్ తో పక్కాగా రెడీ అవుతున్నారు. సినిమాలు చేస్తే ట్రెండ్లో ఉన్నట్టా, సిరీస్లు చేస్తే ట్రెండ్లో ఉన్నట్టా అంటే
ఇప్పుడున్న సినారియోలో చెప్పడం చాలా కష్టం. దేని ఇంపార్టెన్స్ దాందే. అంత ఇంపార్టెన్స్ అయిన ఫీల్డ్స్ని ఎందుకు వదిలిపెట్టాలని అనుకున్నారో ఏమో. రెండింటిలోనూ దూసుకుపోవాలని ఫిక్స్ అయ్యారు శామ్. ఆల్రెడీ ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ చేసిన అనుభవంతో సిటాడెల్ని కంప్లీట్ చేశారు. అతి త్వరలోనే సిటాడెల్ ప్రమోషన్లు షురూ అవుతాయి. అంతలోనే రాజ్ డీకే బ్యానర్లో మరో సిరీస్కి ఓకే చెప్పేశారు ఈ బ్యూటీ. ఈసారి పీరియాడిక్ ఫ్యాంటసీ కథతో నెవర్ బిఫోర్ క్యారెక్టరైజేషన్తో ప్రేక్షకులు పలకరించాలని ఫిక్స్ అయ్యారు. నార్త్లో సిరీస్లతో జనాలకు అత్యంత చేరువైన హీరో ఆదిత్యరాయ్ కపూర్. ఆయనతో జోడీ కట్టనున్నారు శామ్. శాకుంతలం తర్వాత సమంత ఈ సిరీస్లో కాస్ట్యూమ్ డ్రామాలో కనిపిస్తారంటూ వైరల్ చేస్తున్నారు అభిమానులు. యశోద మూవీ పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో మయోసైటిస్ వల్ల సినిమాలకు దూరమవుతున్నానని చెప్పారు శామ్. ఆ తర్వాత ఇబ్బంది పడుతూనే శాకుంతలం పూర్తి చేశారు. ఖుషీ సినిమా సమయంలోనూ ఆమె పూర్తిగా కోలుకోలేదు. ఓవైపు హెల్త్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకుంటూనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. సొంత బ్యానర్లోనే మా ఇంటి బంగారం మూవీని వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు. సమంత జోరు మామూలుగా లేదు. ఇలాగే కొనసాగితే మళ్లీ టాప్ చైర్ ఆమెకి గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. మోస్ట్ పాపులర్ పర్సనాలిటీస్ ఎవరు? నంబర్ 1 స్థానాలను అందుకున్నదెవరు? కంటిన్యూ అవుతోందెవరు? సర్వే చేసిందెవరైనా? నో వరీస్. మా అభిమాన హీరో ఆ సర్వేలో ఏ ప్లేస్లో ఉన్నారు? ఇదొక్కటే ఫ్యాన్స్ ఫోకస్ చేసేది. మావాడు మోస్ట్ పాపులర్ హీరో అంటూ మేలో పండుగ చేసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పుడు సెలబ్రేషన్స్ ని కంటిన్యూ చేస్తున్నారు. పండగలా దిగి వచ్చాడు అనే పాటను మళ్లీ మళ్లీ పాడుకుంటున్నారు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్. ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో జూన్లోనూ ప్రభాస్ పేరే టాప్ లో ఉంది. ఈ ఏడాది ఇప్పటిదాకా పాన్ ఇండియా రేంజ్ లో 1000 కోట్లను టచ్ చేసిన సినిమా కల్కి 2898 AD మాత్రమే. ఆ చరిష్మా డార్లింగ్ కి ఇప్పుడు చాలా బాగా కలిసొస్తోంది. ప్రభాస్ తర్వాతి ప్లేస్ ని షారుఖ్ కబ్జా చేశారు. లాస్ట్ ఇయర్ 2,000 కోట్ల సినిమాలు చేసిన హీరో షారుఖ్. ఈ ఏడాది ఆయన నుంచి ఇంకే సినిమా స్టార్ట్ కాకపోయినా క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. అల్లు అర్జున్, ఎన్టీఆర్ 4, 5 స్థానాల్లో ఉన్నారు. లేడీస్ లో ఫస్ట్ ప్లేస్ ఆలియా భట్ సొంతమైంది. యశ్రాజ్ స్పై యూనివర్స్ లో ఆల్ఫా లేడీగా కనిపిస్తున్నారు ఆలియా. ఆమె తర్వాతి ప్లేసుల్లో సమంత, దీపికా పదుకోన్ సెటిల్ అయ్యారు. సినిమాల రిలీజ్లతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ తో ట్రెండ్ లో ఉన్న వారికి మోస్ట్ పాపులర్ ట్యాగ్ అందుతోందన్నది అబ్జర్వేషన్. టాలీవుడ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రెస్ మీట్లు జరుగుతున్నాయంటే ఓ చెవాటేసి ఉంచడం మంచిదని అనుకుంటున్నారు మూవీ లవర్స్. ఎక్కడో ఏదో ఒక వేదిక మీద ఎవరో ఒకరు లేటెస్ట్ సినిమాల అప్డేట్స్ ఇవ్వకపోతారా అనే ఎదురుచూపులు ఎక్కువ అవుతున్నాయి. ఆ విషయాన్ని గమనించిన సెలబ్రిటీలు కూడా అడపాదడపా లీకులు ఇచ్చేస్తున్నారు. విన్నారుగా, అది సంగతి. గేమ్ చేంజర్ సినిమాను క్రిస్మస్ కి విడుదల చేయడానికి రెడీ అవుతోంది టీమ్. అప్పుడెప్పుడో విడుదలైన RRR, అల్లూరి సీతారామరాజు సందడి ఇంకా చెవుల్లో మార్మోగుతూనే ఉంది మెగా పవర్ అభిమానులకు. మధ్యలో ఆచార్య విడుదలైనా అది సందడి చేయకపోవడంతో అలాంటి సినిమా వచ్చిందనే విషయాన్ని కూడా చెర్రీ ఖాతాలో వేయదలుచుకోలేదు ఫ్యాన్స్. అందుకే ఇప్పుడు మెగా సైన్యం దృష్టి మొత్తం గేమ్ చేంజర్ మీదే ఉంది. వినయ్ విధేయ్ రామ మూవీలో చెర్రీతో జోడీ కట్టిన కియారా గేమ్ చేంజర్లోనూ ఆడిపాడుతున్నారు. సెంటిమెంట్ కాస్త ఇబ్బంది పెడుతూనే ఉన్నా ప్రతిసారి అలా ఎందుకవుతుంది? ఈసారి హిట్ పక్కా అంటూ పాజిటివ్ యాటిట్యూడ్ ని పెంచుకుంటున్నారు ఫ్యాన్స్. గేమ్ చేంజర్ లో ప్రతి పాట వేరే రేంజ్ లో ఉంటుందని ఆల్రెడీ లీక్ ఇచ్చేశారు కియారా. శంకర్ లాంటి డైరెక్టర్ తో తాను ఇప్పటిదాకా పనిచేయలేదని చెప్పారు. కళ్ళార్పడానికి వీలు లేనంతగా ప్రతి సీన్ ని డిజైన్ చేశారట శంకర్. గేమ్ చేంజర్ క్రిస్మస్ కి ఐ ఫీస్ట్ కానుందన్నది ట్రెండింగ్ న్యూస్. ఎలాగైనా ప్రూవ్ చేసుకుని తీరాల్సిన ట్రిక్కీ సిచ్యువేషన్ లో ఉన్నారు శంకర్. ఇండియన్ 2 సినిమా విషయంలో అంచనాలు తారుమారు కావడంతో ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో కనిపిస్తున్నారు సీనియర్ కెప్టెన్. అందుకే ఫుల్ ఫోకస్ గేమ్ చేంజర్ మీదే పెట్టారు. గేమ్ చేంజర్ హిట్ సౌండ్ తో ఇండియన్ 3కి ప్రీ రిలీజ్ బిజినెస్, ఓపెనింగ్స్ తెచ్చుకోవాలన్నది ఇప్పుడు శంకర్ ముందున్న టార్గెట్. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి TV9.